ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా, ధర్మ సమాజ్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, విశారదన్ మహారాజ్ ఇతర నేతలు ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం జెడ్పీ కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్తతల నడుమే పోలీసులు కవిత, విశారదన్ మహారాజ్తో పాటు వెలుగుమట్ల బాధితులను అరెస్టు చేశారు. కవితను అరెస్ట్ చేయడంపై తెలంగాణ జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వమే బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. మమ్మల్ని మాత్రం అన్నం తినిపించలేరు. కలెక్టర్ గారు రావాల్సిందే, పట్టాల విషయం చెప్పాల్సిందే, అదే భూమిలో ఇస్తామని చెప్పాల్సిందే. పోరాటం ఆగలేదు, పోలీస్ స్టేషన్ కు మారుతుంది పోరాటం. ఖమ్మంలో 700 మందిని కరెక్ట్ గా అర్ధరాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా ఇళ్లన్నీ కూడా భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఆ భూస్థాపితం చేసిన ఇల్లందరూ కూడా పేద ప్రజలే. అది భూదాన్ భూమి, అంటే పేదవారి భూమి. కానీ ప్రభుత్వం నిర్దయగా వారిని బయటపడేసి ఒక గొర్రెల కొట్టంలోకి దోలినట్టు వాళ్ళని ఒక హాల్లో పెట్టారు తప్పితే ఎటువంటి వసతులు లేరు. మీరందరూ కూడా వచ్చి చూసారు ఎంత పేదగా ఉన్నారో, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. కలెక్టర్ గారు రావాలి, వచ్చి వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది ఒక డిమాండ్. 2, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ పట్టాలు రెగ్యులరైజ్ చేయాలి. అదే భూదాన్ భూమిలో మరి వాళ్ళ భూమి మళ్ళా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.